చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధమైందని చెప్పాలి. ప్రజలు మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో క్యూ లైన్లు చూడొచ్చు. ఇక్కడ నుంచి టోకెన్ సిస్టమ్ ప్రారంభం కానుంది. తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే ఏర్పాటు చేసినటువంటి 44 క్యూ లైన్లను ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 34 క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం దాదాపుగా 44 క్యూ లైన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి టోకెన్ సిస్టమ్కి సంబంధించి చూస్తే మాత్రం అటు ఏదైతే స్లాట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి కూడా టోకెన్స్ని జారీ చేస్తామనేది కూడా ఏదైతే ఫిషరీ డిపార్ట్మెంట్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ హైదరాబాద్తో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కావచ్చు, దాంతోపాటుగా వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, దాంతోపాటుగా పెద్ద ఎత్తున ప్రజలు ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కుటుంబాలతో సహా కావచ్చు, దాంతోపాటుగా వృద్ధులు కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాంతోపాటుగా పెద్ద ఎత్తున ఉబస వ్యాధిగ్రస్తులకు నమ్మకం, చేప ప్రసాదాన్ని స్వీకరిస్తే తమకు ఉబసం తగ్గుతుందని అనేది కూడా వారికి నమ్మకంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏందనే అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, आपका नाम क्या है, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, आप किधर से आए? हम जालना जिला महाराष्ट्र से आए, पहली पहली बार आए। हाँ, क्या प्रॉब्लम? दमा का मेरे मम्मी को प्रॉब्लम था। अच्छा है, हाँ अच्छा है। माँ, आपका नाम क्या है? जिजावी कैसे जिल महाराष्ट्र क्या प्रॉब्लम? दम्मा ఇది మహారాష్ట్ర నుంచి వచ్చామనేది కూడా వారు చెప్తా ఉన్నారు. మరికొంతమందితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పడమ్మా, కిదర్ సే ఆరా? मैं मेड़ता सिटी से सास उड़ता ना पहली बार ही आया। మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారనే అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈసారి గతంలో దాదాపుగా 2 సార్లు 3 సార్లు కోర్స్ టైప్లో తీసుకునే వాళ్ళు ఈ చేప ప్రసాదాన్ని. కానీ ఈసారి కొంత అధిక సంఖ్యలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్గా 5-6 సంవత్సరాలు రావాలనేది కూడా బత్తిని కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. आपका नाम क्या है? मेरा नाम वेंकटेश। किधर से आए? हम वेलूर बहुत अच्छा है, बहुत अच्छा है। कितने साल से आ रहे हैं? इनका 3 साल हो गया, मेरा पहला साल ही है, पहला साल। अच्छा है. अच्छा है, अभी इनका 3 साल हो गया। हमारा नाम पेरुमाल, यहाँ से 3 साल में अभी तीसरा साल में आ रहा है। मैं अभी दवा अच्छा है, क्योर हो रहा है, जगह भी अच्छा रहता है, सब ठीक है। ఇప్పటికే తాను అనేక సార్లు వచ్చినట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. దాదాపుగా ఈసారి ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి 1,50,000 మంది వరకు కూడా చేప ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నట్టు కూడా వారు ఏదైతే బత్తిని కుటుంబ సభ్యులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? हम लोग पहली बार आए हैं। वो दवा कोई ऐसे बताए थे, हम लोग पूना से आए दवा लाने के लिए। वकील सब बोलते हैं कि बहुत अच्छा दवा मिलता है। किधर से आ रहे हैं आप? पूना से। अच्छा है. अच्छा है। महाराष्ट्र आए, परली से आए हम भी, पहली बार आए। ये अच्छा दवा मिलता है, इसके लिए आए हम भी तो। ఇది మొత్తం మీద చూస్తే మాత్రం వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి కూడా చేరుకున్నారు. ఏదైతే దాదాపుగా బత్తిని కుటుంబ సభ్యులు 7 లక్షల మంది వరకు కూడా తాము చేప ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నట్టు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే అటు ఫిషరీ డిపార్ట్మెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.